హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు అనేటువంటి పాట పాటల బుక్లో నుండి 255వ పాట. అందరం కలిసి పాడుకుందాము. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 255వ పాట. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు అనేటువంటి పాట. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన మాతో ఉండే దేవుడా నీవు, మాతో ఉండే దేవుడా నీవు. యేసయ్యా 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 యేసయ్యా
పాట పాడుతున్నామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని అటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. అందరికీ వచ్చినటువంటి పాట. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా చాలయ, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా చాలయ, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి
హల్లెలూయా హల్లెలూయా. పాటల బుక్లో నుండి చివరి పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్దాము. పాటల బుక్లో నుండి మరి నీ దయలో నేనున్నా ఇంతకాలం అనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదును, నీ దయలేనిదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పరవశించాలని, నీ ఆయు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో
ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలేనిదే నేనేమవుదును, నీ దయలేనిదే నేనేమవుదును తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మన గృహాలలో ఉన్నటువంటి వారము రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి కళ్ళు మూసుకొని ఉండగలిగినటువంటి వారు మోకాళ్ళ పైన ఉన్నట్లయితే మనము ఆరాధనలోనికి వెళ్దాము. దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుంటూ మన కుటుంబాలలో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క మేలును ఆయన యొక్క సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కుటుంబాన్ని రక్షించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కుటుంబాల్లో చేసిన ఆశ్చర్య క్రియలను, అద్భుత క్రియలను, ఈ లోకంలో ఎవరూ చేయలేనటువంటి ఆ క్రియలను జరిగించినటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ మనమందరం కూడా స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో గొప్ప దేవా మీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, అద్భుతకరుడా మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, బలవంతుడైనటువంటి దేవా మీకు స్తోత్రం. ఇదిగో భూమి ఆకాశములను సృజించిన వాడా మీకు స్తోత్రం, సూర్యచంద్ర నక్షత్రములను ఏర్పాటు చేసినటువంటి వాడా మీకు స్తోత్రం. ఇదిగో భూమిపైన నరులను మీ యొక్క స్వహస్తములతో నిర్మించినటువంటి వాడా మీకు స్తోత్రం. భూమిపైనటువంటి అన్ని జంతు వృక్ష జాతులు మించినటువంటి అత్యధికమైన ప్రేమతో నరులను ప్రేమించిన వాడా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం, 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 యేసు మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. శారా రిబ్కా రాహేలు దైవమా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. మా పితరుల దైవమా మీకు స్తోత్రం, మా పితరుల తండ్రి మీకు స్తోత్రం. ఇదిగో మా పితరుల ఎడల మీరు జరిగించిన ఆశ్చర్య క్రియలను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో మా పితరుల ఎడల మీరు జరిగించిన అద్భుత కార్యములను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి వాడా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. ఇదిగో వారిని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి విడిపించినటువంటి వాడా మీకు స్తోత్రం. ఈ రోజుల్లో కూడా నువ్వు ప్రభువా ఇదిగో మా కుటుంబంలో సైతాను చెరలో నుండి విడిపించినటువంటి వాడా మీకు స్తోత్రం. సాతాను కోరల నుండి విడిపించినటువంటి వాడా మీకు స్తోత్రం. ఇదిగో యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. ఇదిగో మా కుటుంబంను జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడా, ఇదిగో లోకంలో ఎన్నికలైనటువంటి వాడనైనా నన్ను జ్ఞాపకము చేసుకొని ఇదిగో నీ యొక్క అత్యధికమైనటువంటి కృపతో నన్ను ప్రేమిస్తున్నటువంటి కృపగల దేవా మీకు స్తోత్రం.
ఇదిగో నా కుటుంబం పైన నీవు చూపించినటువంటి కనికరమును బట్టి మీకు స్తోత్రం. కనికర పూర్ణుడా మీకు స్తోత్రం. వాత్సల్య పూర్ణుడా మీకు స్తోత్రం. ఇదిగో లోకంలో అందరూ నన్ను ప్రత్యేకపరిచి వెలివేసినప్పటికీ కూడాను నీ యొక్క కృప చేత నీ యొక్క ప్రేమ చేత నన్ను జ్ఞాపకము చేసుకొని నడిపించిన వాడా మీకు స్తోత్రం. ఇదిగో నీ యొక్క దక్షిణ హస్తము చేత నీ యొక్క బాహుబలము చేత నడిపించిన వాడా మీకు స్తోత్రం. ఇదిగో దేశంలో ఉన్నతమైనటువంటి స్థలముల పైన నిలబెట్టువాడా మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఇదిగో నేను దీన స్థితిలో పడి ఉన్నప్పుడు, ఇదిగో నేను మరణ పడకలో పడి ఉన్నప్పుడు, ఇదిగో నేను అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఇదిగో నేను శోధనలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడా మీకు స్తోత్రం. నన్ను బ్రతికించిన వాడా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. ఓ గ్లోరీ జీసస్. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. ఓ హెవెన్లీ ఫాదర్. యేసు మీకు స్తోత్రం. ఓ లవ్లీ మాస్టర్. యేసు మీకు స్తోత్రం. ఎస్ మాస్టర్ పరిశుద్ధుడా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. యేసు యొక్క మధ్యాహ్న కాల సమయంలో, యేసు మధ్యాహ్న కాల సమయంలో, యేసు యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క గృహములలోనికి మీరు దిగిరండి. దేవా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. ఇంకను నా పైన ప్రేమ చూపిస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రం. ఇదిగో పాపంలో పడి ఉన్నప్పుడు, ఇదిగో శాపంలో పడి ఉన్నప్పుడు నన్ను ప్రేమించి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను పిలిచి నీ హస్తంతో నన్ను పైకి లేవనెత్తి ఇదిగో మీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధుల గుంపులో చేర్చినటువంటి వాడా మీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా. గొప్ప రక్షణను కలగజేసినటువంటి వాడా మీకు స్తోత్రం. ఇదిగో నీ యొక్క గొప్ప రక్షణ నాకు చూపించినటువంటి వాడా మీకు స్తోత్రం. ఇదిగో మీ యొక్క రక్షణ చేత పట్టుకొని నేను ముందుకు సాగిపోతున్నటువంటి యొక్క లోకంలో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. కృపను బట్టి మీకు స్తోత్రం. కృపను బట్టి మీకు స్తోత్రం. దేవ మీ యొక్క దయను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నా యొక్క పూర్ణ మనస్సుతో, నా యొక్క పూర్ణ బలముతో, నా యొక్క పూర్ణ ఆత్మతో, నా యొక్క పూర్ణ శక్తితో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఐఎమ్ ఫాలోయింగ్ యూ జీసస్. యేసు మీకు స్తోత్రం. యేసయ్య మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. పరిశుద్ధుడా ఇదిగో మా యొక్క హృదయం తెరచి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ఇదిగో దేవా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. ఇదిగో పూర్ణ మనస్సుతోను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. దేవా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. నిన్ను స్తుతింతును, నిన్ను గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదన్. నిన్ను స్తుతింతును, నిన్ను గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదన్. దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా. ఆమేన్. దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా. నిన్ను స్తుతింతును, నిన్ను గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదన్. నిన్ను స్తుతింతును, నిన్ను గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదన్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఓ హెవెన్లీ ఫాదర్. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఇదిగో తల్లి గర్భంలో నేనున్నప్పుడే నన్ను చూసినటువంటి నీ యొక్క కన్నులను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నా యొక్క జీవితము నీకు సంపూర్ణంగా సమర్పణలు చేసుకుంటున్నటువంటి నా యేసు రాజా మీకు స్తోత్రం. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. తల్లి గర్భములో నేనుండగానే నన్ను చూసే నీ కన్నులు. తల్లి గర్భములో నేనుండగానే నన్ను చూసే నీ కన్నులు. నన్ను చూసిన నా యేసయ్యా, నన్ను చూసిన నా యేసయ్యా, నా జీవితం నీకంకితం, నీ సేవలో నేను కొనియాడేదన్. నా జీవితం నీకంకితం, నీ సేవలో నేను కొనియాడేదన్. దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా. ఆమేన్. దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా. దేవా దేవా దేవా
ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను ఘనపరతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధన 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 దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా, దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా, దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా, దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా. నిన్ను స్తుతింతును, నిన్ను గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడెదన్. నిన్ను స్తుతింతును, నిన్ను గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడెదన్. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. దేవా 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 నా యేసు దేవా, రాజా 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 నా యేసు రాజా. ఎస్ లార్డ్, మీకు స్తోత్రం. పరిశుద్ధుడమైన దేవా మీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా
ఇదిగో మీ యొక్క జ్ఞాపకంలో మమ్మల్ని ఉంచుకున్నటువంటి వాడా మీకు స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో మీరు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని ఉంటూ ఇదిగో వాటన్నింటిని కూడా తలపోల్చుకుంటూ మీ యొక్క సన్నిధిలో ఇలాగ మిమ్మల్ని స్తుతి ఆరాధన చేయటకి ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. ఇదిగో మా యొక్క ప్రతి పాపమును, మా యొక్క ప్రతి శాపమును మీ యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించిన దేవా మీకు స్తోత్రములు. ఇంకను కూడా మాకు తెలియకుండా ఏవైనా మాలో దాచించోడినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా మీరు కడిగి పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధుల గుంపులో మమ్మల్ని చేర్చుకోండి. మేము చేసిన స్తుతి ఆరాధన వ్యర్థమైపోకుండా నేరుగా మీ యొక్క సన్నిధికి మీరు చేర్చుకొని ఇదిగో మేము పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొంది మీరు మాత్రమే దేవా ఈ స్తుతి ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ గంత ప్రభావం పొందుమని యేసు నామంలో అడుగుచూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘము, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుడు గతించినటువంటి యొక్క మంగళవారపు స్వస్థత కూడిక నుండి ఈరోజు ఈ సమయం వరకు యొక్క గడియ వరకు మరి మనమందరం కూడా ఆయన యొక్క సజీవుల లెక్కలో మరి నిలవబడి ఆయన ఇచ్చినటువంటి యొక్క కృపను మనము పొందుకున్నటకు అర్హులమై ఉంచినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. మరి గతించినటువంటి వారంలో మనమందరం కూడా మరి ఎంతగానో సంతోషిస్తూ ఇంకా లాక్డౌన్ అయిపోతుంది. మే 31వ తేదీకి కంప్లీట్గా లాక్డౌన్ క్లోజ్ చేస్తున్నారు. తర్వాత మనందరం కూడా ఫ్రీ బర్డ్స్ లాగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఇంకా మన పనులన్నింటి నిమిత్తమే మనం బయటకు వెళ్ళవచ్చు అని ఆశపడి ఉన్నాము. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనం ఇలాగూ ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో లైవ్ ఆరాధనలో లైవ్ వర్షిప్లో మనం పాల్పొందడానికి ఆయన ఇలాగ కంటిన్యూ చేస్తున్నటువంటి దేవునికి మరి మనం వందనాలు తెలియచేయాలి. ఎందుకు ఇలాగా లాక్డౌన్ కంటిన్యూ చేయబడుతుంది అంటే మన యొక్క ఆరోగ్యంల నిమిత్తమై మన గవర్నమెంట్ వారు మన క్షేమం కోరి ఇలాగ లాక్డౌన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ అన్నింటి విషయాలలో రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి మన సొంత పనుల నిమిత్తం మనం బయటకు వెళ్ళవచ్చు, మన యొక్క ఉద్యోగ నిమిత్తమై మనం బయటకు వెళ్ళవచ్చు, మనకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మనం ఎక్కడైనా కూడా పాల్పొందవచ్చు. కానీ వాటన్నింటినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటి? మనం లాక్డౌన్లోనే ఉన్నామని. ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అందరికీ తెలుసు. మాస్క్ పెట్టుకోవాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మనము పాటించాలి, తర్వాత శానిటైజర్స్, డిటర్జెంట్స్తో మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు మన యొక్క క్షేమము నిమిత్తమై అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలను చేపట్టి వదిలేశారు. ఇంకా అంటే మన ఆరోగ్యం ఇంకా మన చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో మరి ముందుకు వెళ్తూ ఇంకా ఎక్కువగా ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందరూ అనుకున్నారు అమ్మా ఒక టైం పీరియడ్ వరకు మాత్రమే ఇది ఉంది, ఇంకా తర్వాత ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఇంకా మా ప్రాంతంలో నుండి వెళ్ళిపోతుంది, ఇంకా మా ఇష్టానుసారంగా మేము తిరగవచ్చు, ఇష్టానుసారంగా మేము బ్రతకవచ్చు అని అనుకున్నాము. కానీ అలాంటి సమయం ఇంకా మనకు దేవుడు ఇవ్వలేదు. చూడండి, దేవుని యొక్క రాకడ సమయంలో అనేకమైనటువంటి వాక్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా. మరి ఆ రాయబడినటువంటి వాక్యాల ప్రకారమే ఈరోజు జరుగుతూ ఉంటున్నది. మరి చూడండి, మొన్నటికి మొన్న ఈ కరోనా వైరస్ మనల్ని ఇలాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రోజుల్లోనే మిడతల దండు అనేది రావటం జరిగింది కదా. కొన్ని రాష్ట్రాల నుండి మన తెలుగు రాష్ట్రాలలోనికి కూడా వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మన యొక్క భక్తిని కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఇంకా బలంగా ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మందిరాలు మూసివేయబడ్డాయి. అది ఎవరో వాంటెడ్లీ చేసినటువంటిది కాదు, బుద్ధిపూర్వకంగా చేసినటువంటిది కాదు. ఎందుకు తెలుసా? ఈ కరోనా వైరస్ అలాంటిది మనల్ని భయపెడతా ఉంటుంది. ఎందుకు? ఒక మాస్గా ఎక్కడ గ్రూప్గా మనము ఒక కాంగ్రిగేట్ అవుతామో అక్కడ ఆ చోట యొక్క వైరస్ అనేటువంటిది వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంది అని ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళము మనము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లాక్డౌన్లోకి వెళ్ళిపోయాం కదా. చూడండి, మనంతటా మనందరికీ తెలుస్తూ మనం లాక్డౌన్ వెళ్ళిపోయి ఈరోజు మందిరాల్లోకి వెళ్ళలేక ఆరాధన చేయలేక గృహాలలోనే కూర్చున్నాం. ఇంకొక దినం కూడా రాబోతుంది.
అది ఎవరు కూడా ఊహించలేరు కదా. ఇక్కడ బైబిల్లో రాసి పెట్టుబడి ఉందండి, మందిరాలు కూడా మూసివేయబడతాయని. అది జరుగుతూనే ఉంది, కానీ అదేదో వాంటెల్లి చేసినటువంటిది కాదు, కానీ వాంటెల్లి చేయవలసినటువంటి రోజులు కూడా వస్తుంటాయి. మరి ఆ రోజు వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో దాచుకొని మనము ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చి ఉన్నారు. ఏంటి తెలుసా? బైబిల్ రాయాలి అనేటువంటి ఒక ప్రేరేపణ నాకు వచ్చి ఉంది. బైబిల్ రాయడం ఏంటి వింతగా ఉంది కదా. బైబిల్ ఆల్రెడీ రాశారు, లాంగ్వేజెస్లో, డిఫరెంట్ లాంగ్వేజ్లో రాస్తే హీబ్రూ భాషలో నుండి, తర్వాత ఇంగ్లీష్లోనికి రావటం జరిగింది. ఇంగ్లీష్లో నుండి మరలా అది మన యొక్క ప్రాంతీయ భాషలలోకి రావటం జరిగింది బైబిల్స్. మరి మీకు డౌట్ రావచ్చు, నేను ఏ భాషలో రాస్తున్నానని కదా. మీ అందరికీ డౌట్ రావచ్చు, కానీ నేను రాస్తున్నటువంటి ఆ యొక్క బైబిల్ ఇంగ్లీష్లోనే రాస్తున్నాను. ఎందుకంటే మనము బైబిల్ రాయటం ద్వారా ఏమవుతుందంటే, ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు నేరుగా మన యొక్క హృదయంలోనికి వెళ్ళిపోయి ఫిక్స్ అవుతాయి కదా. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకా మనలోనికి వచ్చాయనుకోండి, సమాజంలోనికి, మీరు బైబిల్స్ కూడా చదవద్దని ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, మీరు బుక్స్ చదివితే కూడా మీకు ఏదో ఒక వైరస్ కంటిలో నుండి ఇలా కంటిలోకి వెళ్ళిపోయి మీరు ఇబ్బందులు పడతారని చెప్పి, అలాంటి కొత్త రోగం ఏదైనా వస్తుందని చెప్పారనుకోండి, అంటే అప్పుడు అందరూ ఏం చేయాలి? ఇంకా కళ్ళు మూసుకొని ఉండాలి. ఎప్పటికీ బైబిల్ చదివితే, బుక్స్ చదివితే వైరస్ మన కంట్లోకి వెళ్ళిపోతూ ఉంది కదా. ఇప్పటికే వెళ్ళిపోతూ ఉంది. మీరు జాగ్రత్తగా మీ చేతుల్ని వాష్ చేసుకోకపోతే ఎక్కడెక్కడో మరి తుమ్మినటువంటి, దగ్గినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఇలా తుమ్ము వచ్చినప్పుడు మీరు తుమ్మిన తుంపర్లు చేతిలో ఉండిపోయి మీకు తెలియకుండా ముక్కు దగ్గర, నోటి దగ్గర, కంట్ల దగ్గర పెట్టుకున్నప్పుడు వాటిల్లో నుండి వెళ్ళిపోతుంది అని అంటున్నారు కదా. అలాగే మీరు చదవటం ద్వారా కూడా వైరస్ వస్తుందని అన్నారు అనుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటండి? మనకు కంటత వాక్యాలు ఏవి రావు, మనకు బైబిల్ ఏమి మాత్రమే గుర్తుండదు, పాటలే గుర్తుండవు, ఇంకా బైబిల్ ఏం గుర్తుంటుందండి కదా. పాట మొత్తం పాడుతున్నప్పుడు మన పాట ఒకసారి బుక్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆ బుక్ మూసివేయబడింది అనుకోండి, మనం అటు ఇటు దిక్కులు చూడాలి, వేరే వాళ్ళు బ్రతిమలాడాలి, చెప్పు చరణం ఏంటి, నెక్స్ట్ ఏంటి అని అడుగుతాం కదా. రోజు పాడుతున్నటువంటి పాటలే మనకి జ్ఞాపకం ఉండటం లేదు, ఈ బైబిల్ ఎలా గుర్తుంటుందండి కదా. కాబట్టి దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను బైబిల్ రాసుకుంటూ ఉంటున్నాను. ఒకనొక దినం అది ఉపయోగపడుతూ ఉంటుంది కదా. కాబట్టి మరి అలాంటి రోజులు రాకముందే మనం ఏం చేయాలి? మెలుకోగలిగి ఉండాలి. మనం ఏదో ఒక దాని ద్వారా వాక్యాన్ని మన యొక్క హృదయంలో నాటుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఆ వాక్యము అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో మనము దేవునికి ఇంకా ఎంతగానో దగ్గర వారమై మనము ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి మనము టైంని వ్యర్థం చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా దాన్ని వినియోగపరచుకునేటువంటి వారంగా మనము ఉంటే దేవుడు కూడా మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు కదండి. మరి గతించినటువంటి ఆ యొక్క స్వస్థత కూడికలో, మరి ఆ హీలింగ్ ప్రేయర్లో, హీలింగ్ మీటింగ్లో మనం అనేకమైనటువంటి మాటలు తెలుసుకున్నాము. కాబట్టి మరలా దాన్ని కంటిన్యూషన్లోనికి వెళ్ళిపోదాము. ఒకసారి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి బైబిల్లో కనబడతా ఉంటుంది. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో నుండి 51వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లును నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. గతించిన వారంలో ఇక్కడనే మనం ఆగిపోయి ఉన్నాము. మరి ఈరోజు దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రభు మనకి కృపనిచ్చి ఉన్నారు కదా. ఏంటంటే ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనల గ్రంథంలో కనుక చూసినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు హిస్సోపుని వాడుతూ ఉంటున్నారు. చూడండి ఏంటది 7వ వచనంలో, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము కదండి. మనం గతించిన వారంలో చెప్పాము బైబిల్ గ్రంథంలో హిస్సోపు గురించి. మరి ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత మీకు ఇంకొక చోట కూడా చెప్పాను కదండి నేను. ఒకసారి మనము అది చూసుకున్నట్లయితే, ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి
ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. కదండి, ఇక్కడ మనకి హిస్సోపు అనేటువంటిది ఇక్కడ కూడా కనపడతా ఉంది. నేను గతించినటువంటి వారంలో చెప్పి ఉన్నాను. హిస్సోపు అంటే బైబిల్ చదువుతున్నప్పుడు చాలా మంది అనుకుని ఉండవచ్చు, హిస్సోపు అంటే ఒక వ్యక్తి, ఎవరో ఆ వ్యక్తి వచ్చి ఆ యొక్క కుంచె, ఇక్కడ ఏమంటున్నాడు, హిస్సోపు కుంచె తీసుకుని, అంటే నిజంగా బైబిల్ చదవటం క్రమంగా రాకపోతే మనం ఏమనుకుంటామండి, హిస్సోపు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి బైబిల్ అక్కడ కనపడుతున్నటువంటి ఆ యొక్క పల్లెంలో ఉన్నటువంటి రక్తంలో ముంచి ద్వారబంధపు కమ్మిలకు పూయటం అన్నట్టు కదా. చాలా మంది అనుకుంటారు హిస్సోపు అనగా ఇక్కడ వ్యక్తి కాదండి. చాలా మంది అనుకుంటారు హిస్సోపు అంటే తెలియక ఉంటున్నారు. బైబిల్ చదివేటప్పుడు మనం ధ్యానించినప్పుడు చక్కగా ధ్యానించాలి. ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇదే హిస్సోపు మనకి ఇంకో చోట వచ్చింది. మొదటగా చూసిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. మొదటి రాజులు రాసిన గ్రంథము 4వ అధ్యాయము, మొదటి రాజులు 4వ అధ్యాయం 33వ వచనం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటిని గూర్చి అతడు వ్రాసెను. కదండి, ఇక్కడ చక్కగా కనపడుతుంది కదా. హిస్సోపు అనేటువంటిది ఇక్కడ కూడా వచ్చింది అంట. మీరు గమనించాలి, హిస్సోపు ఎక్కడి నుండి వచ్చిందంట అండి, గోడలో నుండి మొలుచు హిస్సోపు. దీన్ని బట్టి మనము క్లియర్ చేసుకోవాలి, హిస్సోపు అనగా వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఏ పర్సన్, దిస్ ఈజ్ నాట్ ఏ పర్సన్. హిస్సోపు అనగా చాలా మంది వ్యక్తులు అనుకుంటున్నారు, ఒక వ్యక్తి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్తుంది హిస్సోపు అనగా మొక్క. ఇట్ ఈజ్ ఏ ట్రీ, ఇట్ ఈజ్ ఏ ప్లాంట్. కదండి, హిస్సోపు అనగా మొక్క. ఇదే ఇంకా ఈ హిస్సోపు ఇంకెక్కడుందో మనం ఒక్కసారి చూసుకుందామండి. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి. నిజంగా చూస్తే ఇక్కడ హిస్సోపు అంటే ఒక వ్యక్తి అనుకోవచ్చండి మనం. ఇక్కడ అలాగే ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నటువంటి ప్రదేశంలో అనేక మంది జనులు నిలబడి ఉన్నారు కదా. యేసుక్రీస్తు దాహం అవుతుంది. నిజంగా జనరల్గా కూడా మనకు దాహం అవుతుంది అన్నప్పుడు మనం ఒకరింటికి వెళ్ళామండి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనకి దాహం అవుతుందని చెప్పి వాళ్ళు ఒకవేళ మనకు వాటర్ ఇవ్వకపోయినప్పుడు మనం ఏమడుగుతామండి, దాహం అవుతున్నటువంటి పరిస్థితుల్లో, ఏమండి నాకు కొంచెం దాహం అవుతుంది వాటర్ ఇవ్వండి అంటే ఎవరు తీసుకొచ్చి ఇస్తారండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరో ఒక పర్సన్ తీసుకొచ్చి మనకి ఆ నీళ్ళని ఇస్తారు కదా. ఇక్కడ కూడా యేసు ప్రభు నాకు దాహం, నాకు మరి నీళ్ళు ఇవ్వండి అని అడిగినప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట, హిస్సోపు పుడకకు తగిలించి కదా. అంటే అక్కడ అర్థమేమవుతుందంటే హిస్సోపు అనేటువంటి ఒక వ్యక్తి పుడకకు తగిలించి అతనికి త్రాగటానికి ఇచ్చారేమో అని చాలామంది తెలియక అలా బైబిల్ చదువుతున్నారండి. బైబిల్ని కూడా క్రమంగా చదువుతున్నప్పుడు మనము తెలుసుకోవాలి. కొన్ని అట్లా కంటిన్యూషన్లో వెళ్తున్నప్పుడు కొన్ని విడదీసి కొన్ని ఆపి గ్యాప్ ఇచ్చి చదివితే మాత్రమే దానికి అర్థవంతంగా ఉంటుంది. చిన్నప్పుడు మాకు తెలుగు మాస్టర్ ఒక మాట చెప్తుండేటువంటి వారు ఏంటంటే, రామునితో కపీవరుడు ఇలాగు అనెను, రామునితో కపీవరుడు ఇలాగు అనెను. దాన్ని చదవనటువంటి వాళ్ళు ఇలా చదివారంట, రాముని తోక పీవరుడు ఇలా అనెను. రాముని తోక, రామునికి తోక ఉందా చూసారండి. అది అంటే మనం చదువుతున్నప్పుడు వర్డ్స్ని గ్యాప్ ఇచ్చి చదివితే మాత్రమే అర్థవంతంగా ఉంటుంది. లేకపోతే మనుషులకు తోకలు పెట్టాల్సి వస్తుంది, కొమ్ములు పెట్టవలసి వస్తుంది, ఇంకేమైనా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బైబిల్ని కూడా అలాగే మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. కామా ఉన్నప్పుడు కామా పక్కన అక్కడ ఆపి నెక్స్ట్ తీసుకోవాలి. కొన్ని చోట్ల బైబిల్లో ఇలా రాసి ఉంటుంది, అందుకు యేసు ఇలాగన్నాడు, అందుకు యేసు వారితో ఇలాగా అనేది, అందుకు యేసు ఇలాగా అనేది. అక్కడ మనం ఒక హైఫెన్ కనిపించిందంటే అక్కడ మనం ఏం చేయాలి, ఆగాలి ఒక క్షణం. అందుకు యేసు వారితో ఇలాగా అనేది. ఇలాగ బైబిల్ చదివేటప్పుడు మనం చాలా
క్రమంగా చదివితే మాత్రమే అక్కడ అర్థవంతంగా ఉంటుంది, మనకి అర్థం అవుతుంది కూడా. లేదంటే రామునికి తోకలు పెట్టాల్సి వస్తుంది, మనుషులకి తోకలు కొమ్ములు పెట్టాల్సిన అవసరం అక్కడ ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే చదివేటప్పుడు కరెక్ట్గా చదవకపోతే అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా హిస్సోపు పుడకకు తగిలించి, అంటే హిస్సోపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడేమో, ఆ వ్యక్తి అప్పుడు పిలిచినప్పుడు వెంటనే ఆ యొక్క పుడకకు దాన్ని చిరకను తగిలించి అతనికి దాహానికి త్రాగటానికి ఇచ్చినాడేమో అని చెప్పి అనుకునేటువంటి వారు. కానీ కాదు, ఇక్కడ హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. ఇక్కడ ఇన్ని వాక్య భాగాలు మనం చూస్తున్నాం కదా. అసలు వాట్ ఈజ్ హిస్సోప్? అసలు హిస్సోప్ అంటే ఏంటి? ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. హిస్సోప్ అనగా ఏంటండి? ఒక మొక్క, ఒక ప్లాంట్. ఇట్ ఈస్ ఏ ట్రీ కదా. మరి ఇది ఎక్కడ ఉంటుంది, ఏ ప్రాంతంలో ఉంటుంది, ఏ దేశంలో ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటివి, దీని యొక్క లక్షణాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క హిస్సోపు అనేటువంటి యొక్క మొక్కని మరలా ఒక్కసారి మనము మొదటి రాజులు 4వ అధ్యాయము 33వ వచనంలోకి వెళ్తే అక్కడ మనకి కనపడతా ఉంటుంది. చూడండి. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు వ్రాసాను. చూడండి ఎంత చక్కగా ఇక్కడ తెలుస్తుందండి మనకి. నిజంగా ఒకవేళ బైబిల్ స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తున్నప్పుడు నిర్గమాకాండంలో మనకి హిస్సోపు అంటే ఒకవేళ తెలియకపోతే ఇక్కడ రాజుల గ్రంథంలోనైనా మనకు అర్థం అవ్వాలి. హిస్సోపు అనగా ఒక మొక్క. ఇక్కడ ఎక్కడ పెరుగుతుందో మొక్క ఇక్కడ మనకు తెలిసిపోతుంది వెంటనే. ఎక్కడ పెరుగుతుందంట? గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క. మరి హిస్సోపు ఈ మొక్కకి ఏంటి ప్రత్యేకత? ఇక్కడ ఎవరు రాశారంటే హిస్సోపు మొక్క గురించి కూడా అతడు రాశాను. ఎవరండి అతడు? ఎవరండి అతడు? అక్కడ పైన చూస్తే మనకు కనపడుతుంది. 32వ వచనంలో చదవండి. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. మీరు అందరు ఇది నోట్ చేసుకోవాలండి. అతడు ఎన్ని వేల సామెతలు రాశాడంట? 3000 సామెతలు. నాకు తెలిసి నేను కౌంట్ చేయలేదు. రియల్గా కూడా నాకు ఇప్పుడే ఒక థాట్ వస్తుంది. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సామెతలు అన్నీ ఒకసారి కౌంట్ చేస్తే మరి ఎన్ని వేలు వస్తాయో ఒకసారి తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఎ పెండింగ్ వర్క్. ద వ్యూయర్స్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, మీరందరూ కూడా మీకు ఒక హోంవర్క్ దిస్ ఈస్. నెక్స్ట్ ట్యూస్డేకి మీరు కౌంట్ చేసి నాకు చెప్పాలి. ఇది వర్క్ మీ అందరికీ. సొలొమోన్ రాజు రాసినటువంటి సామెతలు ఇక్కడ ఏమంటున్నాడు? 3000 సామెతలు అంట. మనం ఒకసారి జస్ట్ తెలుసుకుందాం, ఎందుకంటే బైబిల్ని ధ్యానించాలి. మనం రీసెర్చ్ లాగా చదివితే కానీ మనము అర్థమవుతుంది. క్వశ్చన్ రాసుకోండి. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సామెతలు ఎన్ని? వచ్చేటువంటి వారంలో వాటిని నాకు తెలియజేయాలి. ఎస్ నో కదండి? కదా? ఎస్. ఇది నాకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఇవ్వండి. చూపిస్ అయితే ఇక్కడ 3000 సామెతలు అతడు రాశాడు కదా. ఇంకా కీర్తనలు ఎన్నంట చూడండి. 1005 కీర్తనలు. అంటే 1005 అంటే 5 1005 1005 కీర్తనలు రాశాడంట. అయితే ఎవరితను రాసింది ఒకసారి పైకి వెళ్ళి చూస్తే 29వ వచనంలో కనపడుతుంది చూడండి. సొలొమోనుకు దయచేసాను. ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు రాశారంటే ఇవన్నీ? సొలొమోన్కి. ఎంత చక్కని మాట చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. ఎంత చక్కని జ్ఞానము దేవుడు అతనికి అనుగ్రహించాడండి. ఒకే ఒక్క కారణం, సొలొమోన్కి దేవుడు ఇంత జ్ఞానమును వివేచనను బుద్ధిని అనుగ్రహించడానికి కారణము ఒకే ఒక్కటి. ఏంటంటే దావీదు మహారాజు ఒక గొప్ప రాజుగా ఉంటున్నప్పుడు అతని గర్భంలో నుండి ఒక కుమారుని అనుగ్రహిస్తాను, ఆ కుమారుడు చాలా జ్ఞానవంతుడై ఉంటాడు, అతడు మాత్రమే నీ మందిరంను నిర్మిస్తాడని ఇవన్నీ దేవుడు ప్రవచనాత్మకంగా ముందుగానే మాట్లాడాడు. ఒకానొక దినము ఈ సొలొమోను గిబియోనులో పడుకొని ఉన్నప్పుడు దేవుడు అతని యొద్దకు వచ్చి ప్రత్యక్షమగి ఇలాగ అంటున్నాడు, నీకేమి కావాలో కోరుకో అని అన్నప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి అది ఓపెన్ చేసి చదవండి, అక్కడ కనపడతా ఉంటుంది. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. రాత్రివేళ స్వప్నమందు
ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమార్ని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. 9వ వచనం చదవండి ఒకసారి, అక్కడ కనిపిస్తుంది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కనపడుతుందండి ఇక్కడ మనకి. సొలొమోను ఏమీ అడగలేదు. ప్రభువు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు అతని యొద్దకు వచ్చి ప్రత్యక్షమై ఇలాగ అడిగాడు, నీకు ఏమి కావాలో నీవు కోరుకో అని అతను అడిగినప్పుడు ఏది నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా అప్పుడు ఇవన్నీ అడుగుతున్నాడు. నా తండ్రి గొప్ప రాజు, అతని ఎదుట అనేక మంది మనుషులు ఉంటారు. ఆ మనుషులు మంచి చెడులను వివేచించడానికి వారికి కావాల్సిన జ్ఞానమును మరి అలాంటి పెద్దవారితో కూడా నేను ఇలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి నేను ఒక రాజుగా వారి ఎదుట నిలబడాలంటే నాకేం కావాలి? జ్ఞానం కావాలి, వివేచన కావాలి, తెలివి కావాలి అని ఇవి మాత్రమే సొలొమోను అడిగాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరికి లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. అలాంటి వ్యక్తి అంట పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంతే, ఫుల్ స్టాప్. ఇంకా దేవుడు ఇంకెవ్వరికి కూడా ఇవ్వలేదండి ఈ యొక్క వరాన్ని. మనం ఇక్కడ చూడవచ్చు, అత్యంత బలవంతుడైనటువంటి సంసోన్ని మనం చూడవచ్చు. ప్రపంచంలో శాంసోన్ని మించినటువంటి వ్యక్తి ఇక రాలేదు. యోసేపు లాంటి నీతిమంతుడు ఇక రారు కూడా. ఇక్కడ కూడా సొలొమోన్ లాంటి మంచి జ్ఞానం, విజ్డమ్ కలిగినటువంటి, నాలెడ్జ్ కలిగినటువంటి, చూసారా, వైజ్, ఇవన్నీ కూడా సొలొమోన్కి ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి రాడు అని దేవుడు ఒకటే మాట చెప్పేశాడు. చూడండి ఎంత మంచి మాటలండి ఇవి. కాబట్టి దేవుడు ఒకవేళ ఎప్పుడైనా మన ఎదుటికి వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలను దేవునితో మనము మాట్లాడుతున్నప్పుడు చాలా జ్ఞానంగా, తెలివిగా మాట్లాడాలి. అసలు దేవుడు మన దగ్గరికి వస్తే కదా ఫస్ట్ అవన్నీ మనం చెప్పడానికి, మాట్లాడడానికి కదా. ఎప్పుడైతే నీ యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవిస్తావో అప్పుడు మాత్రమే ఆయన నీ ఎదుటకి వచ్చి నీతో సహవాసం చేయడానికి, నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన ఇష్టపడతాడు కదా. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఇద్దరిలో ఉన్నటువంటి క్వాలిటీస్ సేమ్గా ఉంటేనే మాత్రమే వారి ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. లేకపోతే అవుతుందా అండి? అవ్వదు. ఆ ఇద్దరి యొక్క క్వాలిటీస్, వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు అన్నీ ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు నీతో సహవాసం చేయాలంటే దేవుని యొక్క లక్షణాలని మనము కలిగి ఉండాలి. దేవుడు మనతో సహవాసం చేయాలంటే దేవుని యొక్క లక్షణాలని మనము కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ సొలొమోను రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మంచి వివేచనను విచారించేటువంటి ఆ యొక్క వివేచన కలిగిన మనస్సును, హృదయం నేను నీకు ఇచ్చేదాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఈ వచనంలో, అందుకే దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యం కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసిన. ఒకటి గమనించండి, ఒక ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే వాడు అట్టడుగున ఉన్నటువంటి ప్రతి చిన్నదాన్ని కూడా అతను గమనిస్తాడు. హల్లెలూయా. అది వారికి వాడుక. కానీ మధ్యలో డబ్బు, మధ్యలో జ్ఞానం ఎవరికైతే వచ్చి ఏర్పాటు చేయబడుతుందో అలాంటి వారు కింది స్థాయిలో ఉన్నటువంటి వారిని పట్టించుకోరండి. అందుకే ఆ రోజుల్లో రాజుల ఎదుట, మహారాజుల ఎదుట
చాలా బీదవారు బ్రతకగలిగారు. ఎందుకు తెలుసా? అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి వాడు కిందికి చూసినప్పుడు, బీద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కనిపించినప్పుడు వారికి కావాల్సిన భోజన పదార్థములు, వారికి కావాల్సిన ప్రతి అవసరతను రాజులు తీర్చారండి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి వ్యక్తులకి మనం కనిపించడం లేదు. బీద స్థితిలో ఉన్నటువంటి వారు మనకు కనిపించడం లేదు. అందుకే అంత పెద్ద జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఏం చేశారు తెలుసా? ఇక్కడ 33వ వచనంలో కనపడుతుంది. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసాను. చూడండి, టాప్ టు బాటమ్. ఎస్, అర్థమవుతుంది కదా? దేవదారు మొక్క ఎంత విలువైన మొక్క అండి. దేవదారు మొక్క అది చాలా విలువైనటువంటి మొక్క. అది ఎక్కడ దొరుకుతుంది తెలుసా? లెబానోనులో మాత్రమే దొరుకుతుంది. అది అత్యంత విలువైనటువంటి ఆ మొక్క నుండి మొదలుకొంటే అత్యంత విలువలైనటువంటి మొక్క హిస్సోపు మొక్క వరకు అతడు రాశాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, జ్ఞానవంతుడు తన యొక్క స్థితిని, తన పై స్థితి నుంచి మొదలుకొని చివరి స్థితి వరకు తన యొక్క చూపు వెళ్ళగలుగుతుంది. అందుకే ఇక్కడ సొలొమోను రాజు జ్ఞానవంతుడని నిరూపించుకున్నాడు కదా. ఆ లెబానోనులో ఉన్నటువంటి దేవదారు మొక్క నుండి మొదలుకొని ఇతను హిస్సోపు మొక్క వరకు అతడు అన్ని వృక్షముల గురించి రాశాడంట. అంటే ఇతను ఏం చెప్పొచ్చు అండి మనం? ఈజ్ ఏ రైటర్ కదా. చూడండి అసలు ఎంత గొప్ప. ఇతను ఒక రీసెర్చ్ చేస్తున్నాడు. ఏంటి ఈ మొక్క ఇంత విలువ ఏంటి, ఇంత ప్రాముఖ్యత ఏంటి అని కదా. మరి ఇక్కడ ఇక్కడ అతను రాస్తున్నాడు, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్క, వీటి గురించి అతను రాస్తూ ఉంటాడు. అసలు హిస్సోపు అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది. హిస్సోపు ఈజ్ ఏ ప్లాంట్. హిస్సోప్ ఈజ్ ఏ వన్ ట్రీ. దిస్ ట్రీ ఈజ్ అ వెరీ స్మాల్ ట్రీ. ఈ మొక్క మనం చూసినట్లయితే దీని యొక్క ఎత్తు, దాని యొక్క లక్షణాలు అది ఎలా ఉంటుందని చూస్తే ఈ హిస్సోపు మొక్క ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ప్రత్యేకంగా ఐగుప్తు దేశంలో మాత్రమే దొరుకుతుంది. గమనించండి, రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ హిస్సోపు మొక్క ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఐగుప్తు దేశంలో మాత్రమే విరివిగా దొరికేటువంటి మొక్క. మరి మన భారతదేశంలో ఏ మొక్క ఎక్కువగా దొరుకుతుందండి? చెప్పగలరా? గవర్నమెంట్ మొక్క, సర్కార్ వారి మొక్క విరివిగా దొరుకుతుంది మనకి. కానీ చాలా విలువైన మొక్క అంటే అది. దాని ద్వారా అనేక బీదలు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆ మొక్కల్ని మనమే కావాలని పెంచుతాము, ఆ మొక్కల్ని కొట్టేస్తాము, కోల్స్కి బొగ్గుగా మార్చడానికి అమ్మేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మీకు ఒక వృక్షాన్ని నేను చూపిస్తున్నాను. ఇది కరెక్ట్గా పెట్టండి స్క్రీన్ పైన. తీసుకోండి కరెక్ట్గా. ఇది హిస్సోపు మొక్క అండి. కరెక్ట్గా చూడండి, స్క్రీన్ పైన మీకు కనపడుతుంది. కొంచెం విజయ్ జరగని సైడ్. నిలువుగా కనిపిస్తుందండి ఈ హిస్సోపు మొక్క. మీకు కావాలంటే ఈ మొక్క గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఆ మొక్క కనిపిస్తూ ఉంటుంది. ఈ హిస్సోపు మొక్క చూశారు కదా, ఈ మొక్క ఎక్కువగా ఐగుప్తు దేశంలో మాత్రమే దొరుకుతూ ఉంటుంది. చాలా విరివిగా దొరికేటువంటి మొక్క ఇది. ఓకే, ఈ మొక్క ఎంత అడుగుల ఎత్తు ఉంటుంది తెలుసా అండి? 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. 2 feet హైట్, 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. అంటే నా చెయ్యి ఎంత ఉంటుంది? 2 feet ఇక్కడ వరకు. సో ఇంత హైట్ మాత్రమే. ఇప్పుడు నా చెయ్యి కనపడుతుంది కదా మీకు హైట్, ఇంత హైట్ మాత్రమే మీకు ఈ మొక్క ఉంటుందండి. ఈ మొక్క యొక్క లక్షణం ఏంటంటే విరివిగా మొలుస్తుంది, ఎడారి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది, ఎండిపోయినటువంటి నేలలో దొరుకుతూ ఉంటుంది, రాతి నేలలో ఎక్కువగా పెరిగేటువంటి మొక్క ఇది. అందుకే గమనించండి, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కను గురించి కూడా ఇతను రాశాడు. గోడ అంటే ఏంటంటే, గోడ ఎలా కట్టబడతాం మనం? గోడ మధ్యలో రాతి ఉంటుంది, అవునా? ఆ రాళ్ళ మధ్యలో ఎక్కువగా పెరగడానికి ఇష్టపడేటువంటి మొక్క ఇది. అంటే ఎడారిలో దొరికే మొక్క, ఎక్కువగా ఎండిన నేలలో పెరుగుతున్నటువంటి మొక్క, తర్వాత ఇంకా ఎక్కువగా రాతి నేలలో పెరిగేటువంటి మొక్క. ఇది 2 అడుగుల ఎత్తు మాత్రము ఉంటుంది. దీని యొక్క మనము పుష్పాలు కనుక చూసినట్లయితే ఎలా ఉంటాయి తెలుసా? పుష్పాలు బ్లూ కలర్లో ఉంటాయి. ఇప్పుడు చూశారు కదా మీరు, ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటి పుష్పాలు అవి గుత్తులుగా పూస్తాయంట. ఆ పువ్వులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి. దాని యొక్క ఆకులు కనుక మనం చూసినట్లయితే తీగలు తిరిగి ఉంటాయండి. దానికి తీగ అంచులకి చివర్లో కొనలలో మనకి తీగ తిరిగినటువంటి ఆకులు కలిగినటువంటి ఈ మొక్కకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, దీని యొక్క లక్షణము చేదైనటువంటి ఆకులు కలిగి ఉండటం దీని యొక్క లక్షణం.
చేదు. హిస్సోపు ఎలా ఉంటుంది తెలుసా? చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది ఈ యొక్క ఆకులు కదా. ఇక్కడ గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో విరివిగా పెరుగుతున్నటువంటి ఈ మొక్క ఎక్కడ ఉపయోగపడింది గమనించాలి. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో 22వ వచనంలో కనపడుతుంది. ఏమని? ఎక్కువగా విరివిగా దొరుకుతుంది కాబట్టి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారు ఉంటారో వారు ఈ యొక్క హిస్సోపు కుంచెని తీసుకొని ఆ యొక్క పళ్ళెంలో పట్టినటువంటి రక్తంలో ముంచి ఆ కమ్మీలకి, దర్వాజా కమ్మీలకి రాసేటువంటి అవసరతలో యొక్క హిస్సోపు మొక్క ఉపయోగపడుతుంది. ఇప్పుడు అర్థమైందండి? హిస్సోపు మొక్కను ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నారంటే ఐగుప్తు దేశంలో చాలా విరివిగా పెరుగుతున్నటువంటి మొక్క కాబట్టి దీన్ని ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక పనికి రానటువంటి యొక్క మొక్కని, ఎక్కువగా లభిస్తున్నటువంటి మొక్కని కదా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. జనరల్గా మనం ఎప్పుడు ఒక ఇంట్లో కనపడుతున్నటువంటి వ్యక్తులని ఇంట్లో ఎప్పుడైనా మనం వెళ్ళగానే వెంటనే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారా అండి? కూర్చోబెడతారా? కూర్చోబెట్టారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు, 24 గంటలు వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు కాబట్టి కొంచెం మనం తక్కువ రెస్పెక్ట్ ఇస్తాం, కొంచెం వారికి ఇంపార్టెన్స్ మనం తక్కువగా ఇస్తాం. అదే చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి వారు కానీ, చాలా గొప్ప వ్యక్తులు కానీ మన ఇంటికి వచ్చారనుకుంటే మనం ఏం చేస్తామంటే వెంటనే మనం లేచి మనం కూర్చున్నటువంటి మంచి సోఫాన్లో వాళ్ళని కూర్చోబెడతాం. మనకు ఉన్నటువంటి మంచి ఒక కింగ్స్, రాజులు కూర్చున్నటువంటి చైర్స్, మనకు ఆరం చైర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిలో మనం కూర్చోబెడతాం కదా. కానీ ప్రభు ఇక్కడ ఎలాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే, ఎలాంటి దాన్ని ఎన్నుకున్నారండి? హిస్సోప్. అంటే ఒక విలువ తక్కువ కదండి, ఒక విలువ లేనటువంటి ఈ మొక్కని తీసుకొని ఆ యొక్క రక్తంలో ముంచి ఆ యొక్క దర్వాజా కమ్మీల పైన ముయ్యటానికి, ఆ యొక్క దాన్ని పూయటానికి ఉపయోగిస్తున్నారు ఈ యొక్క హిస్సోపు మొక్కని. కాబట్టి ఈ యొక్క హిస్సోపు మొక్కకి ఇంత విలువ ఉంటుందండి. రెండవ భాగం మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? హిస్సోపుతో నా యొక్క పాపమును పరిహరింపుము కదా. ఈ హిస్సోపు మొక్క పాపాన్ని పరిహరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? దీని యొక్క లక్షణం ఏంటి తెలుసా? క్లీనింగ్ నేచర్. దీన్ని శుభ్రపరిచి కడిగేటువంటి నేచర్ని ఈ మొక్క కలిగి ఉంటుంది. ఎలా తెలుసా? చేదైనటువంటి యొక్క లక్షణం కలిగినటువంటి ఈ ఆకులు అక్కడ పాపముతో నిండి ఉన్నటువంటి హిస్సోపు దావీదు యొక్క హృదయాన్ని కడగటానికి ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ. అంటే ఈ మొక్క దేనికి ఉపయోగపడుతుంది? రక్తంలో ముంచి దర్వాజా కమ్మిలకి పూయటానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. దావీదు మహారాజు అంటున్నాడు, నేను చేసిన నా ప్రతి పాపమును మీరు హిస్సోపుతో తెల్లగా నన్ను కడుగుము. ఎందుకు? ఆ లక్షణం ఏంటి? చేదైనటువంటి లక్షణం ఉన్నటువంటి దీనికి క్లీనింగ్ చేసేటువంటి నేచర్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ దావీదు హిస్సోపుని వాడుకుంటున్నాడు. ఇంకొక భాగంలోనికి వెళ్తే అక్కడ యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో అక్కడ ఏమంటున్నాడు? దప్పికొనినటువంటి సమయంలో చూడండి ఎంత క్రూరులైనటువంటి మనుషులు ఉన్నారండి ఈ యొక్క లోకంలో. రోమన్స్ ఎలాగున్నారు చూసారా? నిజంగా అతను చివరి క్షణంలోనైనా ఇక చనిపోతాడని తెలుసు. అతనికి చేతులకి మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, పక్కలో బల్లెం పోటు వేశారు, తర్వాత తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక బ్రతుకుతాడా అండి వ్యక్తి? బ్రతుకుతాడా? బ్రతకడు. ఆ చివరి క్షణంలో ఉన్నప్పుడైనా కనీసం అతని కోరికను తీర్చవచ్చు కదండి. మనుషులు ఏమన్నాడు? కేవలం నాకు ఏం కావాలి? నాకు త్రాగడానికి కొంచెం దాహం అవుతుంది, దాహం నాకు నీరు ఇవ్వమని అడిగితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారండి? చేదు. ఆ చేదు ఎక్కడి నుంచి వచ్చిందండి? హిస్సోపు. అది ఇప్పుడు అర్థమైందండి. ఆ హిస్సోపు మొక్కకు ఉన్నటువంటి ఆకులన్నింటి రసాన్ని తీసి ఆ చేదైనటువంటి రసాన్ని ఒక పాత్రలో ఉంచి ఆ పాత్రలో చిరక తీసుకొని స్పంజితో ముంచి ఆ యొక్క పుడకకు తగిలించి ప్రభువుకి ఇచ్చారండి. చూసారా? అంటే ఇక చచ్చిపోయే క్షణంలో నువ్వు ఇలాగా కూడా నువ్వు నరకాన్ని అనుభవించి చనిపోరా అని చెప్పి యేసు ప్రభుని వారు శిక్షిస్తున్నారు, ఇంకా హింసిస్తున్నారు. చూసారా? అంత చేదైనటువంటి దాన్ని అతను త్రాగి బ్రతకగలుగుతాడు? ఇంకా నువ్వు చచ్చేవాడు ఇంకా తొందరగా చచ్చిపోరా అని చెప్పి అతనికి ఆ యొక్క చేదైనటువంటి ద్రావకాన్ని త్రాగిస్తున్నారని. చూసారా? కాబట్టి ఇలాంటి స్వభావం కలిగినటువంటి మొక్క హిస్సోపు. ఇప్పుడు అర్థమైందండి. హిస్సోపు ఆకులు మనకు చేదైనటువంటివి, ఇవి చేదుగా ఉండటం దీని యొక్క లక్షణం కాబట్టి దీన్ని మనం స్వస్థత కొరకి కూడా వాడుకుంటాం, వైద్యానికి ఉపయోగించుకుంటాం, మెడికల్గా కూడా ఈ యొక్క లీక్స్ని మనము వాడుకుంటాం. ఈ లీక్స్ అనేటువంటి అన్నివి కూడా ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి హిస్సోపుతో నా యొక్క పాపమును పరిహరింపమని దావీదు మహారాజు కోరుకుంటున్నాడు కదా. కాబట్టి ఈ యొక్క హిస్సోపు లక్షణం అంటే ఏంటి తెలుసా? హిస్సోపు లెబానోను దేని చూపిస్తుంది తెలుసా? ఒక మహిమకి గుర్తు, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి గుర్తు, ఒక ఘనతకి గుర్తుగా కనపడుతున్నటువంటి ఆ యొక్క లెబానోను మొక్క, ఆ యొక్క దేవదారు మొక్క, లెబానోన్లో లభ్యమైనటువంటి దేవదారు మొక్క అంత ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఘనత కలిగినటువంటి ఆ యొక్క మొక్కతో మొదలుకుంటే ఆ యొక్క
ఈ ఈ హిసోపు మొక్క యొక్క లక్షణం ఏంటి తెలుసా? దీనత్వము, నలిగినటువంటి విరిగినటువంటి యొక్క స్వభావం గుర్తు ఈ హిస్సోపు మొక్క. కాబట్టి ఈరోజు సమాజంలో మనము విరిగినటువంటి స్థితిలో ఉన్నా, నలిగినటువంటి స్థితిలో ఉన్నా, చేదైనటువంటి స్థితిలో ఉన్నా, మనం విలువలేనటువంటి మొక్కగా ఉన్నా, విలువలేనటువంటి మనుషులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్లో ఈ హిస్సోపు మొక్క రావడానికి కారణం ఎందుకు తెలుసా? మనలాంటి విరిగినటువంటి మనసు కలిగినటువంటి వారిని, మనలాంటి విలువైనటువంటి వారిని, తర్వాత దీన మనసు కలిగినటువంటి వారిని మనతో పోల్చడం కొరకు ఈ యొక్క హిస్సోపు మొక్కని బైబిల్లో దేవుడు వాడుకున్నారు. ఒకసారి మనం యెషయా గ్రంథంలోకి వెళ్తే ఇంకొక మాటని చదివి మనము బైబిల్ వాక్యాన్ని ముగించుకుందాము. 54వ అధ్యాయము 11వ వచనం, 57వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనం చదువుకుందామండి. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను నివసించుచున్నాను. చూసారండి, అన్ని లక్షణాలు ద వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద హిస్సోప్. మీరు రాసుకోవచ్చు ఇక్కడ. ఆ హిస్సోపు మొక్కలో ఈ లక్షణాలు ఉంటున్నాయి. చూడండి ఏమున్నాయంట? వినయము కలిగినటువంటి స్వభావం హిస్సోపు మొక్కలో ఉంది, నలిగినటువంటి స్వభావము హిస్సోపులో ఉంది, వినయము కలిగినటువంటి స్వభావము హిస్సోపులో ఉంది, దీన మనసు కలిగినటువంటి స్వభావము హిస్సోపులో ఉంది. మరి ఈ లక్షణాలు ఈరోజు నీలో ఉన్నాయా? నాలో ఉన్నాయా? మనలో ఉన్నాయా? ఒకవేళ ఈ లక్షణాలు ఈరోజు మనం కలిగి ఉన్నట్లయితే ఈరోజు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఒకవేళ ఈ లక్షణాలు మనలో లేవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లక్షణాలను కనుక మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో మనం ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క దేవదారు మొక్కతో సమానంగా దేవుడు ఈరోజు మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు హిస్సోపు మొక్క 2 అడుగులు మాత్రమే ఉంది. ఈరోజు నీవు పొట్టివాడగా ఉన్నావా? ఈరోజు నీవు నల్లని వాడవుగా ఉన్నావా? నల్లని దానవుగా ఉన్నావా? పొట్టిదానిగా ఉన్నావా? జ్ఞానం లేనటువంటి దానిగా ఉన్నావా? లేదు లేదు లేదు. నీలో కేవలం ఒక దీన మనస్సు, ఒక తగ్గింపు మనస్సు, తగ్గింపు హృదయము, ఒక నలిగినటువంటి, ఒక విరిగినటువంటి స్వభావం కనుక నీలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. ఈరోజు దేవుడికి నీవు కావాలి. ఆ యొక్క అన్ని స్వభావాలు కలిగినటువంటి హిస్సోపు మొక్కని తీసుకొని ఈరోజు బైబిల్లో ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఒక లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక హిస్సోపు మొక్క వల్ల మన యొక్క జీవితాన్ని మనము ఈరోజు ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈరోజు మన మధ్యలో మరి హ్యాపీ మ్యారేజ్ డేలు, హ్యాపీ బర్త్డేలు ఉంటున్నాయి. ప్రతిరోజు వారికి బర్త్డేలు చేస్తున్నాం, తర్వాత మ్యారేజ్ డేలు చేస్తున్నాం. ఆ రోజు మేము చూడకుండా కానీ ఈరోజు మాత్రం చక్కగా చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. ఈరోజు హ్యాపీ బర్త్డే మీదేనా? హ్యాపీ బర్త్డే. ఇంతమంది ఒక్కలేనా? ఈరోజు ఒక్కలేనా? ఒకటే. హ్యాపీ బర్త్డే. ఈరోజు మరి ఉండొచ్చు. ఆర్ఎంపుల శోభ. దేవుని నామానికి స్తోత్రములు. మరి బర్త్డే మరి హ్యాపీ బర్త్డే అని మరికంటి అరుణ్ కుమార్ సింగారం, మరి ఆరెంపుల శోభ, మరి బీపీగూడెం. యేసుక్రీస్తు నామములో వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుడు వారిని దీవించునుగాక. ప్రతి సంవత్సరం ఇలాగా
మరి జరుపుకొనుటకు వారికి ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మరికంటి అరుణ్ కుమార్, అలాగే పడిదల శోభ, ఇంతకుముందు వివాహానికి ముందు ఆరెంపుల శోభ, వివాహం తర్వాత పడిదల శోభ జేసుబాబు, మరి వారి యొక్క బర్త్డే కూడా ఈరోజు ఉండటము ఎంతగానో సంతోషిస్తుంటున్నాము. మరి వీరికి ప్రత్యేకంగా వైకేబీపీఎం సెంట్రల్ చర్చ్ పాతల పహాడ్ తరపు నుండి మీకు విషెస్ తెలియజేస్తూ ఉంటున్నాము. మీకు ప్రత్యేకంగా ఒక పాట. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ దయగల కను సైగలే ధైర్యపరచి నాకు త్రోవను చూపినవి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా, నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రాలుడా, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. Many greetings to you, many greetings to you, many greetings dear Arun, many greetings to you, many greetings to you, many greetings to you, many greetings dear Shobha, many greetings to you, happy long life to you, happy long life to you, happy long life dear Arun, happy long life to you, happy long life to you, happy long life to you, happy long life dear Shobha Jesbab, happy long life to you. The YKBPM Church wishing you a happy birthday to dear Marikanti Arun Kumar, son of Marikanti భిక్షం పార్వతమ్మ, అలాగే మరి మన సంఘ సభ్యురాలు అయినటువంటి శోభ, పడిదల శోభ. మరి స్పెషల్లీ వీఆర్ విషింగ్ యూ, ద వైకేబీపీఎం చర్చ్ విషింగ్ యూ ఏ హ్యాపీ బర్త్డే టు డియర్ పడిదల శోభ జయసుబాబు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. చక్కగా మరి ఈరోజు వారు దేవుడు జన్మను వారికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కానీ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు కదండి. గతించిన సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో బలమైన మేలు చూడాలని, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాద దీవెన సమృద్ధిగా ఉండాలని, నిండాలని నేను ఎంతగానో మరి ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి దేవుని నామానికి స్తోత్రములు. అలాగా మరి దేవుడు మరి కొన్ని విషయాలు మరి మన ముందు పెట్టాడు. సంతానం గురించి మరి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగా బలహీనతతో ఉన్నటువంటి వారి స్వస్థతల వరకు ప్రార్థించుకున్నాం. మరి అలాగా సంతానం గురించి తిరుమల రాధిక లక్ష్మణ్, బుజ్జిగా అలమ్మ మధుసూదన్, సలిగంటి విజయ యోనా, శ్రేణు వీరకుమారి, సైదులు జీవమ్మ, సైదులు స్వర్ణలత,
గరిగంటి గౌతమి, శ్రీధర్, చెల్లా సుష్మిత, సంతోష్, సింగారం, బిచ్చాలి లచ్చు, హేమలతండ, ముగ్గు కరుణాకర్, సంపూర్ణ ఆలేర్, ముగ్గు సంజీవ, మాధవి ఆలేర్, రాము, అనుష, బండమి చందుపట్ల, ఆశా సైదులు, నేడుచెర్ల, స్టెపి, బాలరాజు, లోయపల్లి. దేవుడు వీరిని దీవించునుగాక. అలాగా స్వస్థతల కొరకు బలహీనులైన వారు ఉన్నారు, వారి కొరకు స్వస్థతలు. మొదటిగా మరి కోల్మల్లో ఉండబడినటువంటి గృహం గురించి, నూతన గృహాల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. కోల్మల్లో ఉండబడిన వెంకటమల్ సారు, విజయ, తర్వాత ముగ్గురు దప్పిలు అంటే సూర్యాపేటలో బొంత రాజు, దెబోరా, బొంత ఇద్దయ్య, లింగమ్మ, వారికి ఇచ్చినటువంటి చక్కటి ప్యాలెస్ మరి ఇల్లు నిర్మాణం జరుగుతుంది. 2 ఇళ్ళు కోల్మల్ల, సూర్యాపేట జరుగుతున్నటువంటి గృహ నిర్మాణం చక్కగా పూర్తి దేవుడు చేసినట్లుగా వారి కొరకు ప్రార్థించుకున్నాం. అలాగా మరి కొంతమంది 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు దగ్గర. మరి వీళ్ళు గర్భఫలం దేవుడు వీరిని చక్కగా దీవించినట్లుగా మరి ప్రార్థించుకున్నాం. చక్కటి కాన్పునిచ్చినట్లుగా ప్రార్థించుకున్నాం. దొంతగాని యమున, వీరన్న, క్యాసగాని స్వాతి, మహేష్, కుంపెల్లి అంజయ్య, బుచ్చమ్మ గారి, రాజేష్, తర్వాత మరి షారోన్ సిస్టర్, వారు హైదరాబాద్లో ఉన్నారు. మరి ఆ బిడ్డ కూడా గర్భఫలం మరి నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం. రాణిని దేవుడు దీవించునుగాక. షారోన్ బుజ్జిని దేవుడు దీవించునుగాక. తర్వాత స్వస్థతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తర్వాత మరి మేలు జరగాలని నటువంటి నెమ్మాది వెంకట భార్గవ్, నేడుచెర్ల, వారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. వారు ఐఏఎస్ కోచింగ్లో ఉన్నారు. వారిని దేవుడు దీవించినట్లుగా. పాతలపాడు వరుణ్, వారు కూడా కోచింగ్లో ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. తర్వాత అలెక్స్ ఎంబీబీఎస్ మరి పీజీ కోచింగ్లో ఉన్నారు. మరి వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంబీబీఎస్ కర్ణ, వీరు కూడా పీజీలో ఉన్నారు, కోచింగ్ మరి దాని విషయంలో ఉన్నారు, స్టడీ విషయంలో. వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. రేవంత్ ఎంబీబీఎస్ మరి ఫైనల్ అయిపోయింది. వారిని కూడా దేవుడు దీవించినట్లుగా. తర్వాత నెమ్మాది లలిత వెంకటేశ్వర్, వారి యొక్క చిన్నబాబు కూడా ఇంతకుముందు చెప్పాను కదా, భార్గవ్ అని తమ్ముడు, మరి వారు కూడా 3 సంవత్సరాలు ఎంబీబీఎస్లు ఉన్నారు. వారిని కూడా దేవుడు దీవించునుగాక. వారు సూర్యాపేట. మిర్యాలగూడ గోపి సార్, మరి వారిని కూడా దేవుడు దీవించునుగాక. మిర్యాలగూడెంలో మరి జమదర్ సాబ్, మరి ప్రభాకర్, వారి యొక్క కుటుంబంలో మంచి చక్కటి మేలు జరిగించినట్లుగా మన ద్వారా దేవుడు కార్యం చేస్తూ నమ్ముతున్నాను. దేవుడు కూడా వారిని దీవించునుగాక. మరి పర్నంది ప్రసంగి మరి వాళ్ళు మరి యాక్సిడెంట్ అయింది కనుక వరంగల్ హాస్పిటల్లో ఉంచారు. వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. నామభాగ్యమ్మ, మిర్యాలగూడ, గరిగంటి జయశీల, జీవరత్నం, ఇటుకలపాడు, అట్ల భాస్కర్, భువనగిరి, జిల్లా భువనగిరి, జయమ్మ, సందుపట్ల, బండ మీద, ఆ బిడ్డకు స్వస్థత. కుంపెల్లి అంజమ్మ, డయాలసిస్ అనంతరం మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచినట్టుగా. ఎమ్మ ఆత్మకు, యాదగిరి, వారి యొక్క బిజినెస్. తర్వాత దేవుడు వారిని దీవించినగాక. వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇంకా అనేక జ్ఞానం ఇచ్చి పాటలు మరి రచయితలు కనుక వారికి ఇంకా దేవుడు అనేకమైనటువంటి ఇప్పటికీ 283 పాటలు మరి రచించారు. ఇంకా అనేక జ్ఞానం ఇచ్చి యేసన్న గారికి ఇచ్చినటువంటి జ్ఞానం ఇచ్చి ప్రపంచ దేశాలకు వారి పాటలు వెళ్ళినట్టుగా వీరి పాటలు కూడా అలాగా
చక్కగా పాడేటట్టుగా వారి కొరకు కూడా కొండపల్లి యాదగిరి అండి, మరి ఆత్మకూరు ఆత్మకూరు దయచేసి వారిని కూడా దేవుడు దీవించిన గాక. రేణుక యాదగిరి వారికి కూడా కొంచెం కుటుంబ సమస్యలు, మరి కుటుంబంలో కొన్ని గృహం గురించి కొంచెం సమస్య ఉంది, విడుదల. తర్వాత మరి ఏపూర్, మరి బొంత వెంకటమ్మ, వారు గోపాలు, వారికి ఉన్న కొంచెం గొడవ పంచాయతీలు ఉన్నాయి. ఇవాళ రేపు జరగబోతున్నటువంటి ఆ సమస్యను దేవుడు విడిపించినట్లుగా మరి ప్రార్థన చేసుకున్నాం. మరి శోభ బ్లడ్ క్యాన్సర్, మరి ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. కడారి వినోద అనిగిరండి, దేవుడు వారిని ముట్టి స్వస్థపరచునుగాక. తాడువాయి మంజుల మరి ముట్టి దేవుడు స్వస్థపరచునుగాక. చేదల్ల ఎల్చమ్మ దానియేలు, దేవుడు వారి ముట్టి స్వస్థపరచునుగాక. పేరం ఉపేంద్ర గట్టికల్ బ్లడ్ క్యాన్సర్, దేవుడు బిడ్డను ముట్టి స్వస్థపరచునుగాక. గుంజి పూజిత సతీష్, దేవుడు వారిని ముట్టి స్వస్థపరచునుగాక. జానకమ్మ సతీష్, మరి కుటుంబంలో సమస్య, దేవుడు వారిని విడిపించి దేవుడు మంచి మేలు జరిగించునుగాక. సంఘం వెంకన్న రేణుక దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. తాడువాయి సతీష్ శోధన, దేవుడు విడిపించునుగాక. రమేష్ విజయ కుటుంబంలో బలమైన మేలు, రియల్ ఎస్టేట్లో దేవుడు చక్కగా జరిగించునుగాక. అలాగే వెంకటమల్ సార్ ఎల్ఐసి ఏజెంట్, తర్వాత రియల్ ఎస్టేట్లో దేవుడు వారిని కూడా దీవించునుగాక. కార్తీక సంఘం, మరి బ్రెయిన్లో ఎఫెక్ట్ ఉంది, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచునుగాక. కొమ్ము సైదమ్మ డయాలసిస్, మరి ఆ బిడ్డలో ఉన్న శోధన దేవుడు విడిపించునుగాక. సంజన వివాహం కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగా మరి దాసరి మమత ఆ బిడ్డ వివాహం కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నాం. ముదిగొండ భిక్షం విజయను నొప్పులు బలహీనత దేవుడు తీసివేయనట్లుగా వారి కొరకు ప్రార్థన. షారా అబ్రహాం మా బావగారు, మరి వారిని బలహీనతలో నుండి దేవుడు విడిపించినట్టుగా వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం. ఇదిగోనైనా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య పాదములకు స్తోత్రం. నీ బిడ్డల పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు. ఇదిగో సంతానం లేని వారికి సంతు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంతానం ఇచ్చి మీరు నీ నామాన్ని మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ కార్యం జరిగిస్తామని ఇచ్చేంత వరకు ప్రార్థన సాగుతుందని నమ్ముతూ ప్రార్థిస్తున్నాను. సహాయం చేస్తూ అలాగే బలహీనులైన వారి కొరకు మరి ఉన్నారు, దయచేసి వారి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శోధనలో నుండి విడిపించమని ప్రార్థన, ప్రతి బలహీనతలో నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో నేను బంధిస్తున్నాను. కాదు ఈ స్వస్థత ఇచ్చి మహిమ తెచ్చుకున్నది నీకు స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ నీ ప్రేమ గొప్పది. యేసు నామంలో నేను బంధిస్తున్నాను. ఆమేన్. విడుదల జరిగించే ప్రతి శోధన విడిపించి చేతబడి క్రియ అయినా, దయ్యపు శక్తులైనా, రోగ బలహీనతలైనా యేసు నామంలో నేను బంధిస్తున్నాను. విడుదల చేయండి. ప్రతి శోధన దేవుడు విడిపించుగా, ప్రతి వ్యాధి బాధ బలహీనతను దేవుడు తీసివేయనుగా. ఇప్పుడే కార్యం జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఉన్నాం. నీకు అసాధ్యమైన ఏది కూడా లేదు. సమస్య నీ దయగలిగిన నష్టం చేత మీరే భద్రపరచమని ప్రార్థిస్తాం. రోగులైన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్టుకతో ఉండబడినట్టు బలహీనతను యేసు నామంలో బంధిస్తున్నాను. కుంటి, గుడ్డి, చెవుడు, మూగ, నత్తి ఈ 5 విడుదల జరుగునుగాక. ఆమేన్. నీ కార్యాన్ని మీరు నాయన మహిమపరంగా వాడుకోండి. తప్పకుండా మహిమపరుస్తారు నమ్ముతూ ప్రార్థిస్తున్నాను. ఇది ఎలా జరిగింది? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జరిగింది అనేటువంటి సాక్షిగా బయటికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మేలు చేయండి తండ్రి, నీకు స్తోత్రం. క్యాన్సర్ విడుదల చేయండి, ఎయిడ్స్ విడుదల చేయండి, టీబీ విడుదల చేయండి, షుగర్ విడుదల చేయండి, బీపీ విడుదల చేయండి, చెవులో, ముక్కు, గొంతులో విడుదల చేయండి, ఈఎన్టీ విడుదల చేయండి, ఫైల్స్ విడుదల చేయండి, యూరిన్ బర్నింగ్ విడుదల చేయండి, గుండెలో బలహీనత, ఊపిరితిత్తులో కార్యంలో ఉన్న బలహీనతను
మెదడులో ఉన్న బలహీనతను యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఆమేన్. విడుదల కావాలి. ప్రార్థన ద్వారా కార్యం జరిగించు. 100 ఫోన్లు వస్తున్నాయి తిరిగి. నన్ను దేవుడు బాగు చేసాడండి, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, ప్రార్థనలో లైవ్లో దేవుడు నన్ను కార్యం చేశాడు, నన్ను బాగు చేశాడు అనేది మేము వినగలుగుతున్నాం. ఇంకా వినాలని ఆశపడుతూ ఉన్నాం. మేలు చేసి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యం వినిచ్చిన లైవ్లో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపడుతూ ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా మీరు కార్యం జరిగింది. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రతి శోధనను లయమవును గాక, ప్రతి బలహీనతలను దేవుడు విడిపించును గాక. ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరచు, వారికి కావాల్సిన మేలు జరిగించి నీ కృప తోడుగా ఉంచమని ఈ ప్రార్థనకు జవాబిస్తూ నమ్ముచు ప్రతి దయ్యం శక్తులు చేతబడే క్రియలను క్షణములు విడిపించమని ప్రార్థన చేసి యేసు నామంలో బంధిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని బెదిరిస్తున్న దురాత్మ శక్తిని కరోనా వైరస్ని యేసు నామంలో నేను బంధిస్తున్నాను. కాల్చివేసి సంహార దూత దాటిపోయిన రీతిలో ప్రపంచంలో నుండి దాటిపోవాలి. నీ నామాన్ని మహిమ తెచ్చుకోవాలి. అలాగే మిడతల దండును కూడా యేసు నామంలో బంధిస్తున్నాను. అలాగే భూకంపాలు, వర్షము, గాలి విపరీతంగా మనుషును ఆటంకపరుస్తున్నటువంటి యాక్సిడెంట్ ద్వారా చంపేస్తున్న ప్రతి శోధన సైతాన్ క్రియలు లయమవును గాక. మేలు చేసి కార్యం జరిగించి ప్రార్థన జవాబు దయచేయమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. అమ్మగారు ప్రార్థన చేస్తూ దయచేసి లైన్లో ఉండండి. స్తోత్రము 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 పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిమత నీడకు రక్షకుడు అయిన మా యేసు ప్రభువా, ఆకాశమునకును భూమికి సృష్టికర్తమైన తండ్రి, నిన్న నీడేకరించుకున్న దేవుడా, మారైన దేవుడా, మహిమ కలిగిన వాడు, శక్తి సంపన్నుడు అయిన ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి, ఇదిగో నా ప్రభా, మీరు చూపుతున్న ఈ యొక్క ప్రపంచ మానవాళిని బట్టి, నీ కృపను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మీరైతేగాని సత్య సువార్త ప్రభా అనేక బిడ్డలకు మరి వెళుతూ ఉండగా తండ్రి, నీ కార్యము జరిపించమని మేము ప్రార్థిస్తున్నాము. దేవా, మేము భూమి మీద ఉన్నాం, మీరు ఆకాశం మందు ఉన్నారు. నువ్వు భూమి మీద ఏదైతే మొదలు పెడతావో ఆకాశం మందు దాన్ని నేను చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు కనుక మమ్మల్ని మా యొక్క సమస్యను ఆలకించి ప్రభా ఈ యొక్క నీ బిడ్డలకు మేలు చేయమని మేము కోరుకుంటున్నాం. రాజ్యానికి స్తోత్రం. ఈ దినము కూడా నీ బిడ్డల ఆసక్తి ఆశతో అయా నీ బిడ్డలు కూర్చొని విని అయా మరి దాన్ని నాయన ప్రకారం నడుచుకుంటున్న ప్రతి కుటుంబమును మీరు ఎత్తిపడి దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. ఏ యొక్క నాయన కృప ద్వారా నాయన నీ బిడ్డలు బలం పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం. రాజా, నీ మేలను గ్రహించండి నాయన. సమస్త కార్యాలు జరిగించబడవు. ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహత్ కార్యములు చేయగలిగిన శక్తి మీకు తప్ప ఈ లోకములు ఎవ్వరికి కూడా లేదు కదా ప్రభా. సహాయం చేయమని మేము కోరుకుంటున్నాను. నీ బిడ్డలు దుఃఖంలోని వేదన, చింత, బాధ అనేక రీతిలుగా వారి అవసరం నిమిత్తమై నీ బిడ్డలు కుంగిపోయి ఉంటుండగా లేవనెత్తువాడవు నీవు ఉన్నావని మేము మొరపెడుతున్నాం తండ్రి. నీ బిడ్డలను సంతోషపరచువాడవు నీవు, వారికి అన్నిటిని తోడ్చువాడవు నీవు ప్రభా. వారి యొక్క నావుషిని పెంచువాడవు నీపై ఉన్నావు ప్రభా. అయ్యా, వారికి ఉన్న నాయన సమస్తముని కూడా నువ్వు ఎరిగిన దేవుడవు కనుక నీ బిడ్డలకు తప్పక మీరు మేలు చేసే దేవుడవని మేము నమ్ముతూ ప్రార్థిస్తున్నాము కనుక నీ యొక్క బిడ్డల మధ్యలోని కార్యములు సఫలపరచమని మేము ప్రార్థిస్తున్నాము. నా దేవా, నీవు ఘనుడవైన దేవుడవు, గొప్ప దేవుడవు కదా ప్రభా. నీకు స్తోత్రం. ఏ టైంలో ఏది వాడుకోవాలో మీరు వాడుకునే దేవుడు మా జీవితాలను ప్రభా. ఎక్కడ ఏ ఒక్క వ్యక్తిని మీరు పిలిచి వాడుకుంటావు అది నీ చిత్తమై ఉంటుంది కనుక ప్రభా. అవును దేవా, నీ కొందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలకు కావలసిన మేలు మరి అదే విధముగా నాయన ప్రతి దినము నీ బిడ్డల పేర్లు పెట్టి అయ్యా ప్రార్థిస్తుండగా నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాము. గర్భఫలాల విషయంలో నీ బిడ్డలకు తప్పకుండా మేలు చేయవా నాయన. అయ్యా, ఇది నీ వల్లనే జరగాలి కార్యం తప్ప ఇది ఎవరి నుండి జరిగే కార్యం కాదని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, నీ కనికరము చూపించమని మేము అడుగుతూ ప్రార్థిస్తున్నాను. బిడ్డల యొక్క గర్భాలను తెరవండి ప్రభా. ఉద్యోగ విషయంలో ప్రభా
నీ బిడ్డలకు కావలసిన వివాహ విషయంలో, జ్ఞానం విషయంలో, చదువుల విషయంలో ప్రభా నీ బిడ్డలకు తప్పకుండా మీరు సహాయం ఇచ్చేయమని కోరుకుంటున్నాము నాయన. నీ కృపను గ్రహించండి. గృహాల విషయంలో కూడా ప్రభా నీ బిడ్డలకు లేని వారికి కట్టబడుతున్న గృహాలు పూర్తి చేయమని మేము ప్రార్థిస్తున్నాం. పసిబిడ్డలు, తల్లులు, గర్భిణీల బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారిని కూడా దీవించి మంచి నాయన నీ బిడ్డలకు నాయన కాన్పుని మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవానికి స్తోత్రము. మీరు సహాయం చేయబడవైనా నీ వైపు చూస్తుండగా నీ క్రియలు జరిగించండి. బిడ్డలు బాధతో, చింతతో, అనేక బిడ్డలు వ్యాధులతో ఉండొచ్చు, కానీ వాటన్నిటిని తొలగించి వాడవు నీవు. నీ చింత అవతు నా మీద ఏమంటున్నావు ప్రభు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడవు, తప్పక నువ్వు నెరవేర్చే దేవుడు నీవైనావు కనుక ప్రభా నీ బిడ్డలకు తప్పకుండా మీరు మేలు చేయమని కోరుకునే బిడ్డలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో తల్లి తప్పకుండా నీ బిడ్డలకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా ఈ యొక్క మరి లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిగత బిడ్డలు దీవించి ఇంకా యవన బిడ్డల కొరకు ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. యవనస్తులు నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభువా. ఎందుకంటే గర్జించు సింహములే వాడు నోరు తెరుచుకుని ఉన్నాడు. మింగాలని దయచేసి వారి సాతాను యొక్క నోటిలో నుండి నీ బిడ్డలను విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. యమని బిడ్డల చుట్టూ నీ కంచి కాపుదల మీరు వేయండి ప్రభా. కావలసిన దీవెనలు వారిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. వాక్యమని కాడు కింద వాళ్ళు నిలబడుటకు నీ కృప దయచేయండి దేవా. నీ మేలను గ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీ రాకడ దినాల్లో ఉన్నాము. ఏ దినమో, ఏ క్షణమో, ఎప్పుడో మాకు తెలియదు. సిద్ధపాటు జీవితములను కలిగి ప్రభా మా హృదయాలను కడుక్కొని సిద్ధపరచబడిన ఆయన పరిశుద్ధమైన జీవితమును కలిగి నీ కొరకు ఎదురు చూసే కృప మా అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని మీరు ఎత్తుపడి దీవించి ఈ కడుగరు దినాలు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలకున్న సమస్త వ్యాధులు నాయన విడిపించండి. అంధకార శక్తి, దురాత్మ చీకట్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త కార్యములు మీరే చేసి నీ బిడ్డలను బలపరిచి దయనపరచమని, నీ బిడ్డలకు కావలసిన మేలు దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా వారిపై కుమ్మరించమని, బిడ్డలు నాయన మరి అనేక రీతిలుగా నీ కొరకు నీ వైపు చూస్తుండగా సాయం చేయండి. ప్రతి దినము ఇవా దినాలు, జన్మదినాలు మరి నాయన సంతోషంతో నీ సన్నిధిలో నీ బిడ్డలు మేలు పొందుటకు నీ కృపాను గ్రహిస్తున్నందుకు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడమని, మీ చిత్తము చొప్పున జరిగించి నిలబెట్టి మేలు చేసి మహిమ తెచ్చుకోమని, ఏ దినము విన్నా నీ బిడ్డలందరూ బలం పొందుకున్నట్టుకు సమస్తముని కూడా ప్రభ జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. సర్వోన్నతుడా
లేరు, నాకు ఇలలో ఎవరు లేరు, నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకం నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణం మేము క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి, మమ్మ శోధనలోకి తేక దుష్టు నుండి మేము తప్పించును, ఎందుకనగా రాజ్యము మహిమ శక్తి బలమును నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సవసుకుడు కూడుకున్న ప్రతి ఒక్కరికి, లోకంలో ఉండబడిన పరిశుద్ధులందరికీ వాక్యం అందించిన తన దాసులకు, వాక్యం వాక్యం వినినటువంటి అక్కడ ఉండబడినటువంటి ఆయా స్థలంలో ఉండబడినటువంటి ఆ బిడ్డల కొరకును, ఈ రోజు వెనకబడినటువంటి ఆ బిడ్డల కొరకును, రేపు ఇలాగనే జరుగుతున్నటువంటి వాక్యం నిమిత్తము మరి మీరిచ్చిన ఆత్మీయ బిడ్డల కొరకును ఇప్పుడు సదాకాలం దేవుడు తోడని దీవించి నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసు రక్తమే, సిల్వ రక్తమే, యేసు నామమును సంపూర్ణ జయం కలుగుగా. ఆమేన్. తెరిసా అయ్యో పాపం ఎవరు ఉన్నారు చెప్పారా? ఇంతకుముందు బర్త్డేస్లో ఇంకొక బర్త్డే కూడా ఉందండి. తెరిసా, మా తెరిసా గారి అత్తమ్మ సంగిశెట్టి విజయరాణి గారి బర్త్డే కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంగిశెట్టి విజయరాణి గారికి మరి YKBPM సెంట్రల్ చర్చ్ పాత్రల పహాడ్ తరపు నుండి ప్రత్యేకంగా మేము బర్త్డే విషెస్ తెలియజేస్తుంటున్నాము. మీ కొరకు చిన్న కోరస్. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ డియర్ విజయరాణి అత్తమ్మ, మెనీ గ్రీటింగ్స్ టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ డియర్ విజయరాణి అత్తమ్మ, మే గాడ్ బ్లెస్ టు యూ. హ్యాపీ లైఫ్. Happy long life to you, happy long life to you, happy long life dear Vijayarani Attamma, happy long life to you. The YKBPM Church specially wishing you a happy birthday to you Vijayarani Attamma. అత్తమ్మ గారు ఎవరంటే తెరిసా కమల్ బావ గారి వాళ్ళ అమ్మ. వారికి ప్రత్యేకంగా
పాతలపహాడ్ చర్చ్ తరఫు నుండి మీకు ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రములు. ఆత్మీయ తల్లిదండ్రుల సంఘం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు గతించినటువంటి మరి నిన్నటి దినం నుండి ఈ రోజు వరకు ఆయన వాళ్ళందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టుకొని ఆయన కృపనిచ్చి మరొకసారి ఈ మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు జరుగుతున్నటువంటి యొక్క లైవ్ ఆరాధనలో మరి పాల్పొందుకు ఆయన కృపనిచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరి ఇలాగ మీరందరిని కూడా ప్రతిరోజు మధ్యాహ్నం లైవ్లో పాల్పొందుతున్నారు. మరి అనేక మందికి షేర్ చేస్తున్నారు, మీరందరూ తెలియజేస్తుంటున్నారు దేవుని యొక్క సువార్తను. ఇలాగా మరి ఇంటర్నెట్లో మీరు ప్రకటన చేయటం అనేది, స్వార్థ ప్రకటించడం అనేది ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాం. నిజంగా ఒక మాట చెబితే వినొచ్చు, వినకపోవచ్చు, కానీ అదే షేర్ చేయడం ద్వారా కొన్నిసార్లు వారు ఓపెన్ చేసి చూసినప్పటికీ ఒకవేళ దేవుని యొక్క ఆత్మ వారిని పట్టుకుంటే ఒక ఆత్మ దేవుని రక్షణలోకి వచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి మీరు మీకున్నటువంటి ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయడం అనేది మర్చిపోకండి. YKBPM సెంట్రల్ చర్చ్ పాతలపహాడ్ అనేటువంటి యూట్యూబ్ లైవ్ ఆరాధన ఛానల్ అని, తర్వాత YKBPM సెంట్రల్ చర్చ్ పాతలపహాడ్ ఫేస్బుక్ లైవ్ ఆరాధన, ఈ రెండింటిని మర్చిపోకుండా అనిత్యము మీకున్నటువంటి కాంటాక్ట్స్లో భాగంగా వీటిని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు కొంచెము సిగ్నల్ ప్రాబ్లం వలన మీకు అందరికీ తెలుస్తూ ఉంది, వాతావరణం వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సిగ్నల్స్ ప్రాబ్లం వలన మనకి ఈరోజు యూట్యూబ్లో ప్రాబ్లం అనేది రావటం జరిగింది. మరి ఫేస్బుక్లో స్టార్టింగ్ నుండి ఉన్నటువంటి యొక్క ఈ వర్షిప్ ఆరాధన అంతటినీ కూడా మేము యూట్యూబ్లోకి మరలా లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయినా కూడా ఈరోజు జరిగినటువంటి మెసేజ్ని, మరి సాంగ్స్ని, స్వస్థత ప్రేయర్స్ అన్నింటినీ కూడా మీరు మరి ఫేస్బుక్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మరలా మేము కూడా యూట్యూబ్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేస్తుంటాము. మీరు ఎవరు బాధపడవద్దండి. మరి మీరందరూ మాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాము. మరి ఈరోజు ప్రత్యేకంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారికి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ ఆల్. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తుంటున్నాము. YKBPM సెంట్రల్ చర్చ్ ఇలాగ ప్రతిరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా మేము సమయం కేటాయించి ఉన్నాం. ఎందుకంటే మరి నిజంగా మీ గృహాల్లోకి వచ్చి మేము సెలబ్రేట్ చేయడానికి కుదరకపోవచ్చు, కానీ ఇలాగ లైవ్లో మీ యొక్క బర్త్డేస్, మ్యారేజ్ సెలబ్రేట్ చేయడానికి ప్రభు కృపనిచ్చినారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.